అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి అనుక్షణం ప్రమాదం. మరి ఈ భాగం చివరి భాగం. మరి సీరియల్లోకి వెళ్దామా? డిటెక్టివ్ యుగంధర్ గదిలో పచారులు చేస్తున్నాడు. అర్ధరాత్రి నుంచి బోనులో పులిలా అలా తిరుగుతూనే ఉన్నాడు. 5 నిమిషాలకు ఒకసారి చేతి గడియారం చూసుకుంటున్నాడు. సూర్యోదయం కాబోతోంది. కొద్దిగా వెలుగొచ్చింది. రాజు ఇంకా రాలేదు. చిక్కుల్లో ఇరుక్కున్నాడా? పట్టుబడ్డాడా? పట్టుపడి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే చంపేరు. తనను లొంగ తీయటానికి రాజును కూడా బంధించి ఉంచుతారు. అయినా రాజు అంత సులభంగా వాళ్ళకు పట్టుబడి ఉంటాడా? ఎంత ఆలోచించినా ఏమీ పాలుపోలేదు. తనని కలత పెడుతున్న ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్తారు? యుగంధర్ ఆదుర్ద నిమిషానికి ఎక్కువ అవుతోంది. రాజు తనని రావద్దన్నాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ చిక్కిపోతే సహాయం చేసి తమను విడిపించే వాళ్ళు ఎవరూ ఉండరని వాదించాడు. ఇంకో 15 నిమిషాలు చూసి తనే వెళ్ళాలి. రాజు కోసం కాచుకుని కూర్చోవటంలో ప్రయోజనం లేదు. ఇక రాజు పక్క మీద బోర్లా పడుకున్నాడు. సుజాత మంచం పక్కనున్న కుర్చీలో కూర్చుని దిండు మీద తలపెట్టింది. తెల్లవారింది. బాగా వెలుగొచ్చింది. కిటికీలు తెరిచి కాఫీ తెమ్మని నౌకరికి చెప్పి వచ్చి రాజు పక్కన కూర్చుంది. రాజు ఇప్పుడప్పుడే లేస్తాడన్న భయం లేదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కానీ తెలివి రాదు. తెలివి వచ్చినా వెంటనే లేచి కూర్చునే స్థితిలో ఉండడు. దాహం వేస్తోందని మంచినీళ్ళు ఇవ్వమని నీరసంగా అడుగుతాడు. ఈ మగాళ్ళు ఉత్త బలహీనులు. జబ్బ బలం పిక్క బలం ఉండొచ్చు కానీ బుద్ధి బలం చాలా తక్కువ. అందమైన అమ్మాయి వలపుతో కళ్ళల్లోకి చూస్తే వెన్నముద్దలా కరిగిపోతారు. అలిసిపోయి అతను కళ్ళు ముయ్యగానే తను వెళ్ళి క్లోరోఫామ్ ప్యాడ్ తెచ్చి అతను ముక్కు దగ్గర పెట్టింది. అతను కళ్ళు తెరవలేదు. తనని చూడలేదు. మత్తులో పడిపోయాడు. ఇప్పుడు అప్పుడే మత్తు వదలదు. నౌకర్ని పిలిచి అతని కాళ్ళు చేతులు మంచానికేసి కట్టి వేయించడం మంచిదేమో అని ఆలోచించి అప్పుడే అవసరం లేదు అని ఊరుకుంది. అతని జేబులో ఉన్న కాగితాలు బయటికి తీసి పరీక్షించడం ప్రారంభించింది. అవన్నీ తన బల్ల సొరుగులోంచి తీసుకున్నవే. ఇతర కాగితాలు 2 ఉన్నాయి. అవి ముఖ్యమైనవి కావు. అతను తన ఇంటికి దొంగతనానికి ఎందుకు వచ్చాడు? అర్ధరాత్రి అయ్య ఫోన్ చేసి త్రిలోక్ తన ఇంట్లో జ్వరబడుతున్నాడని అతన్ని బంధించి ఉంచమని చెప్పాడు. తన ఇంట్లో ఎందుకు జ్వరబడుతున్నాడని ఆపలేకపోయారా అని తను అడిగితే ఎందుకు జ్వరబడుతుంది తనకు తెలియదని బంధించి ఉంచమని చెప్పారు అయ్య. టెలిఫోన్లో మాట్లాడుతున్నప్పుడే త్రిలోక్ తన గదిలోకి వెళ్ళటం అద్దంలోంచి చూసింది తను. నౌకర్ని పిలిచి అప్పుడే బంధించి ఉండొచ్చు కానీ తనకు నౌకరి సహాయం ఎందుకు? తనకు చేత కాకపోతే కదా. తనకన్నా ఎవరు ఆ పని బాగా చేయగలరు అన్న ధైర్యంతో గదిలోకి వెళ్ళింది. తను పన్నిన వలలో త్రిలోక్ పడ్డాడు. ఇక సుజాత తన పక్కన కుర్చీలో కూర్చొనుందని రాజుకు తెలుసు. సుజాత అనుకున్నట్టు రాజు ఆమె వలలో పడలేదు. ఆమె పన్నిన వల ఆమె మీదే వేశాడు. ఆమె వలలో చిక్కేది లేనిది తర్వాత కానీ తెలియదు. సుజాత అతన్ని రివాల్వర్ చూపించి బెదిరించినప్పుడు ఆమె చెప్పినట్టు చేయక తప్పనిసరి అయింది. వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. ఆమె రివాల్వర్ దిండు కింద పెట్టాక తను తప్పించుకునే అవకాశం దొరికింది. కానీ ఆ అవకాశం ఉపయోగించుకుని తప్పించుకు వెళ్ళిపోవటం తనకు మనస్కరించలేదు. పూర్తిగా తెలుసుకుని కానీ వెళ్ళకూడదని తీర్మానించుకుని నాటకం ఆడాడు. అలిసిపోయి సొమ్మసిల్లిపోయినట్టు పడుకున్నాడు తను. ఆమె లేచి వెళ్ళటం కను కొలకల్లోంచి చూశాడు. ఆమె ఒక సీసా జేబు రుమాలు తీసుకురావటం చూశాడు. ముక్కు దగ్గర తీయని వాసన వేయగానే ఊపిరి బిగబట్టాడు. తల ఇటు అటు ఆడించి తను ఊపిరి బిగబట్టిన విషయం ఆమెకు తెలియకుండా నటించాడు. 2 నిమిషాల తర్వాత ఆమె తనను తట్టింది. తను కదలలేదు. కళ్ళు తెరవలేదు. స్పృహ లేనట్టుగా నటించాడు. ఆమె టెలిఫోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను లేచి వెళ్ళి తలుపు దగ్గర నిల్చున్నాడు. అయితే రేపు పొద్దున వరకు ఇక్కడే బంధించి ఉంచనా? మీరు వస్తారా? ఎన్ని గంటలకి? సరిగ్గా 9 గంటలకా? సరే అని సుజాత అంటం విన్నాడు. సుజాత ఆ దొంగల ముఠా నాయకుడితో మాట్లాడిందని, మర్నాడు పొద్దున్న ఆయన వస్తాడని, ఆయన వచ్చిన తర్వాత కానీ తనను ఏం చేయవలసింది నిశ్చయించరని తెలుసుకున్నాడు తను. ఆ దొంగల ముఠా నాయకుడిని అంత అజ్ఞాతంగా ఉన్న ఆ మనిషిని కలుసుకునే అవకాశం తనకు లభించింది. ఈ అవకాశం విడవకూడదు. కళ్ళారా చూస్తే కానీ అతను ఎవరైంది నిర్ధారణ కాదు. మర్నాడు ముఠా నాయకుడు వచ్చే వరకు ఉండటం చాలా ప్రమాదకరమని, తన ప్రాణానికి ముప్పు తెచ్చుకోవటం అని తెలుసు. యుగంధర్ తన కోసం ఆదుర్దా పడుతూ ఉంటాడని కూడా తెలుసు. అయినా అక్కడ ఉండటానికే నిశ్చయించుకున్నాడు. అటువంటి ప్రమాదాల్లో జొరబట్టడం రాజుకి ఇష్టం. ఇక వెంకటనారాయణ రోడ్లో సుజాత ఇంటికి 10 గజాల దూరంలో ఒక పాత ఆస్టిన్ కారు ఆగింది. అందులోంచి ఒక 50 ఏళ్ల మనిషి దిగాడు. కాకి ప్యాంటు నీలం షర్టు వేసుకున్నాడు.
చేతిలో పనిముట్ల సంచి ఉంది. కారు బ్యానెట్ తెరిచి రిపేర్ చేయటం ప్రారంభించాడు. అప్పుడు సరిగ్గా 8 గంటలయింది. అరగంట సేపు తంటాలు పడ్డాడు కానీ ఆ పాత ఆస్టిన్ స్టార్ట్ కాలేదు. కారు కింద దూరి రిపేర్ చేస్తున్నాడు. సుజాత ఇంటికి 20 గజాల దూరంలో ఇద్దరు సైకిళ్ళు దిగి కబుర్లు చెప్పుకుంటూ నిలబడ్డారు. వాళ్ళ కొంచెం దూరంలో కార్పొరేషన్ నౌకర్లలాగా ఉన్న ఇద్దరు మనుషులు రోడ్లు రిపేర్ చేస్తున్నారు. వీధిలో కార్లు వెళుతున్నాయి, జనం తిరుగుతున్నారు. వీళ్ళు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. సరిగ్గా 9 గంటలకి సుజాత ఇంటి కాంపౌండ్లోకి ప్లిమత్ కార్ ఒకటి వచ్చింది. పోర్టికోలో కారాగ్గానే శివపాదం కారు దిగి లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత ఆ ప్లిమత్ ఇంటి వెనక వైపు మళ్ళీ వెళ్ళింది. పాత ఆస్టిన్ కారు కింద నుంచి రిపేర్ చేస్తున్న మనిషి లేచి వచ్చి బానెట్ పక్కన నిలబడ్డాడు. రోడ్డు బాగు చేస్తున్న మనుషులు అతని దగ్గరికి వచ్చి ఏదో అడిగారు. అతను జవాబు చెప్పాడు. ప్లిమత్ కారు మళ్ళీ పోర్టుకోలోకి వచ్చి ఆగింది. రోడ్డు రిపేర్ చేస్తున్న మనుషులలో ఒకడు పక్క సందులోకి వెళ్ళిపోయి ఆ సందులో ఆగున్న వ్యాన్లో ఎక్కి కూర్చున్నాడు. ప్లిమత్ కారు స్టార్ట్ అయింది. ఆస్టిన్ కారు బాగు చేస్తున్న మనిషి తల బానెట్లో పెట్టాడే కానీ ఒక కంటితో ప్లిమత్ కార్ని చూస్తున్నాడు. వెనక సీట్లో శివపాదం, సుజాత కూర్చున్నారు. వేగంగా మౌంట్ రోడ్డు వైపు వెళ్ళిపోతోంది ఆ కారు. పక్క సందులో ఉన్న వ్యాన్ వెంటనే కదిలింది. ప్లిమత్ కారుకి వెనక కొంచెం దూరంలో వెళ్తోంది. ఆస్టిన్ బాగు చేస్తున్న మనిషి బ్యానెట్ మూసేశాడు. పక్కనే నిలబడున్న రోడ్డు రిపేర్ చేసే మనిషి, ఇన్స్పెక్టర్ వ్యాన్లో వెళ్ళారు సార్ అన్నాడు. ఆస్టిన్ బాగు చేస్తున్న మనిషి తల ఊపాడు. అతను డిటెక్టివ్ యుగంధర్. నేను ఆ ఇంట్లోకి వెళ్తున్నాను అన్నాడు యుగంధర్. నేను ఇక్కడే ఉండనా అడిగాడు సార్జెంట్ శివం. ఇక్కడే ఉండండి, అవసరమైతే పిలుస్తాను అని సుజాత ఇంటి గేటు తీసి లోపలికి వెళ్ళాడు యుగంధర్. బసారాలో నౌకర్ ఎదురై ఎవరు కావాలి అని అడిగాడు. ఎవరూ అక్కర్లేదు, కార్పొరేషన్ ఉద్యోగిని, పైపులు తనిఖీ చేయాలి. ఎన్ని కొళాయిలు ఉన్నాయి అడిగాడు యుగంధర్. 4 ఉన్నాయి, రండి చూపిస్తాను అని యుగంధర్ని లోపలికి తీసుకెళ్లాడు. హాల్లోకి వెళ్ళగానే యుగంధర్ పిడికిలి బిగించి అతను తల మీద గట్టిగా కొట్టాడు. కిక్కురు మనకుండా కింద పడిపోయాడు. జేబులోంచి తాడు తీసి చేతులు గట్టిగా కట్టేసి గోడ పక్కకు లాగేసి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అరిచాడు. ఎవరూ పలకలేదు. ఎవరూ లేరని నిశ్చయించుకుని తలుపు గడియ పెట్టి ప్రతి గదిని పరీక్షించడం ప్రారంభించాడు. రాజు, సుజాత ఇంట్లో పట్టుబడ్డాడన్న అనుమానం కలగగానే టెలిఫోన్లో స్వరాజ్యరావుతో మాట్లాడి కొన్ని ఏర్పాట్లు చేశాడు యుగంధర్. సుజాత ఇంటికి శివపాదం రావటం, ప్లిమత్ కారు ఇంటి వెనక వైపుకు వెళ్ళటం చూసి రాజును ప్లిమత్ కారులో ఎక్కించుకొని తీసుకెళ్తారని అనుమానించాడు. కానీ నిశ్చయం లేదు. శివపాదం కారు ఆపి పోలీసులు తనిఖీ చేసి ఉండొచ్చు. కానీ రాజును అంతకుముందే ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉంటే ఆ కారులో లేకపోతే ప్రమాదం. వాళ్ళని అరెస్ట్ చేయడానికి కారణం ఉండదు. పోలీసులు తమను అనుమానిస్తున్నారని తెలుసుకుంటే తమ ఆట కట్టిందని గ్రహించి కార్యకలాపాలు మానేసి ఆ ఇద్దరూ అదృశ్యం అయిపోతారు. రాజుని, సూరిని, సరళని, లలితని ప్రాణాలతో వదిలి వెళ్తారో కసికొద్దీ చంపేస్తారో చెప్పటం కష్టం. అందుకే యుగంధర్ శివపాదం కారుని అడ్డగించలేదు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఆ కారును వెంబడిస్తాడని తెలుసు. సుజాత పడక గదిలోకి వెళ్ళాడు. యాస్ట్రేలో ఉన్న సిగరెట్ పీకలను పరీక్షగా చూశాడు. 6 పీకలున్నాయి. 3 కాజిల్స్ సిగరెట్ పీకలు. అవి రాజు బ్రాండ్. బల్ల మీద ఉన్న కాగితాలు, పుస్తకాలు జాగ్రత్తగా పరిశీలించాడు. సాకలి పద్దు పుస్తకం, ఇంటి లెక్కల పుస్తకం, సుజాతకు ఆమె స్నేహితులు రాసిన ఉత్తరాలు. తనొచ్చి ఆ గది వెతుకుతానని రాజుకు తెలుసు. ఏదైనా సూచన సంజ్ఞ వదలకుండా వెళ్ళడు. ఏమాత్రం అవకాశం ఉన్నా మర్చిపోడు. రాజు చేతులు కట్టివేయలేదని అతను కాల్చిన సిగరెట్లే చెప్తున్నాయి. 2 అడుగులు వెనక్కి వేసి తలుపు దగ్గర నిల్చుని గదంతా కలిగి చూశాడు. మంచం కాళ్ల వైపున కోడుకి ఎర్రదారం చుట్టి ఉండటం గమనించాడు. ఆ కోడు కూడా ఎర్ర రంగులో ఉండటం వల్ల జాగ్రత్తగా చూస్తే కానీ దారం కనపడదు. రాజే ఆ దారం కట్టాడు. ఎందుకు కట్టాడు? ఎర్ర రంగు ఏం సూచిస్తోంది? ప్రమాదంలో పడ్డానా? ఆ విషయం తనకు తెలపటం దీనికి? తనకు తెలిసిన రాజుకు తెలిసే. ఇందులో ఉన్న గూఢార్థం ఏమిటి? ఆ కోడుకు సంబంధించిన సూచన ఏమైనా ఉంటుందా? యుగంధర్ మంచం దగ్గరికి వెళ్ళి కోడుపై ఉన్న పిడి లాగాడు. ఊడి రాలేదు. మంచానికి దూరంగా వెళ్ళి కోడు వైపు చూశాడు. కోడు కింద ఒక తెల్ల కాగితం మడత కొద్దిగా కనిపించింది. అంతకుముందు ఆ కాగితం మడత కనిపించకపోవటానికి కారణం అది పూర్తిగా కోడు కిందకు ఉండటమే. తను మంచం ఎత్తి పెట్టినప్పుడు కాగితం మీద నుంచి కోడు కొంచెం జరిగింది. యుగంధర్ ఆత్రంగా కోడు కింద నుంచి ఆ కాగితం బయటికి లాగాడు. 8 మడతలు మడిచి ఉంది. జాగ్రత్తగా మడతలు విప్పాడు. షార్ట్ హ్యాండ్లో రాసింది. రాజు రాసిందే. ఆతృతతో చదవటం ప్రారంభించాడు. ఇక మనం ఇలా చిక్కుల్లో ఇరుక్కోవటానికి కారణం నువ్వు, నీ అవివేకం, నీ అహంకారం అన్నాడు శివపాదం సుజాతను ఉరిమి చూస్తూ. నా అవివేకం కాదు, నీ అత్యాశ కారణం. సూరి భద్రతా ఏర్పాట్లు చేసే
షాపుల జోలికి పోకుండా ఉంటే సరిపోతుందని నేను ఎన్నిసార్లు చెప్పినా విన్నావు కాదు అన్నది సుజాత కోపంతో. లాభాలు తగ్గిపోయాయి, అందుకే సూర్యుని చంపేయటానికి నిశ్చయించాను. చంపేసుంటే పేడ విరగడైపోయేది. చంపడం మంచిది కాదని, లొంగదీసి మనలో కలుపుకోవటం మంచిదని సలహా ఇచ్చింది నువ్వు. నా సలహా మంచిది కాదని తోస్తే ఎందుకు ఆమోదించావు? బుద్ధి లేక ఆడదాని సలహా ఎవడ వినమన్నాడు? సరే, జరిగింది ఏదో జరిగింది. సామాను సర్దుకో, ఇంకో 10 నిమిషాల్లో గోవాకు బయలుదేరదాం. నేను రాదలుచుకోలేదు అంది సుజాత. శివపాదం ఆమెను ఆపాదమస్తకం ఏకాదిగా చూసి, రాదలుచుకోలేదా? మతి ఏమైనా పోయిందా? ఇక్కడుండి ఏం చేస్తావు? పోలీసులు పట్టుకుని జైల్లో పెడతారు. గోవాలో ఒక ఇల్లు కొన్నాను, కారు ఉంది, ఏర్పాట్లన్నీ ముందుగానే చేశాను. ఆ పోలీసులు అక్కడికి రారు. పోదాం పద. నేను రాదలుచుకోలేదు, అది నిశ్చయం అంది సుజాత. శివపాదం నవ్వాడు పక్కపక్క. నీలాంటి అందమైన స్త్రీని పిస్తోల్తో కాల్చి చంపడం ఇష్టం లేక నాతో రమ్మన్నాను. నువ్వు ఈడియట్వి. నేను ఇచ్చిన అవకాశం ఉపయోగించుకోలేదు, ఇక తప్పదు. దొంగల ముఠాకి నేను నాయకుడినని నీ ఒక్కతికే తెలుసు. నిన్ను వదిలి నేను వెళ్తే పోలీసులు వెంటనే నన్ను పట్టుకుంటారు. నా విషయం చెప్పేస్తావు, నేను గోవా చేరుకునే లోపునే నన్ను పట్టుకుంటారు అంటూ పిస్తోల్ ఆమె చేతికి గురిపెట్టి మేట మీద వేలు పెట్టాడు. సుజాత కంగారుగా చూసింది. ఎలా తప్పించుకోవటం? ఏం చేస్తే శివపాదం దృష్టి తన మీద నుంచి మరలిస్తాడు? అతనితో గోవాకు వెళ్ళటానికి అంగీకరిస్తే ఎక్కడో దోవలో చంపి పారేస్తాడు. అతనికి ఎవరి మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక పొద్దున్న 9 గంటలకి శివపాదం వచ్చిన తర్వాత కానీ తననేం చేయతలచింది నిర్ణయించడం తెలిసి రాజు ఆలోచనలో పడ్డాడు. తను చప్పున లేచి సుజాతను బంధించవచ్చు, తర్వాత పోలీసులకు టెలిఫోన్ చేసి ఆమెను పట్టించవచ్చు. కానీ ప్రయోజనం ఏమిటి? దొంగల ముఠా నాయకుడు శివపాదం అని ఎలా రుజువు చేయగలుగుతాడు? సుజాత ద్వారానే శివపాదం విషయం రుజువు కావాలి. కానీ సుజాత మొండికేసి చెప్పకపోతే సుజాతకు శిక్ష పడచ్చు, కానీ ముఠా నాయకుడు తప్పించుకుని పారిపోతాడు. కనుక తను ప్రమాదానికి భయపడకుండా అక్కడ ఉండటానికే నిశ్చయించుకున్నాడు. తెల్లవారింది. సుజాత నీళ్ల గదిలోకి వెళ్ళగానే రాజు ఒక కాగితం తీసుకుని జరిగిందంతా క్లుప్తంగా షార్ట్ హ్యాండ్లో రాసి మంచం కోడు కింద దూర్చి దుప్పట్లోంచి ఎర్రదారం లాగి కోడుకు కట్టాడు. తనేమైంది చూడటానికి యుగంధర్ అక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఎర్రదారం చూస్తాడు, కోడు కింద ఉన్న పుస్తకం తీస్తాడు. ఇన్నేళ్ల పరిచయం వల్ల యుగంధర్ మనస్తత్వం రాజుకు బాగా తెలుసు. శివపాదం సరిగ్గా 9 గంటలకు వచ్చాడు. వచ్చి రావడంతో సుజాత మీద విరుచుకుపడ్డాడు. ఆమె అవివేకం వల్ల ఇబ్బందులు ఇరుక్కున్నానన్నాడు. తన మాటలు ఇక సాగనివ్వరు అన్నాడు. సుజాత ఎదురు తిరిగి అతన్ని తిట్టింది. 10 నిమిషాలు ఒకరినొకరు నిందించుకున్నారు. తర్వాత నౌకర్ని పిలిచి కారు ఇంటి వెనక వైపు తీసుకురమ్మని చెప్పి ఇతన్ని కూడా సూర్యుని బంధించి చోటే బంధించుదాం అన్నాడు. అయితే నీ కారులో తీసుకెళ్ళటం దీనికి? శివన్నలో జయరామ్ను పంపి తీసుకురమ్మంటే సరిపోదా అంది సుజాత. ఆ మారి వాడి కోసం ఇక్కడికి వస్తాడు, వెంటనే వీడిని ఇక్కడి నుంచి తీసుకుపోవటం మంచిది. మత్తులో ఉన్నట్టు స్పృహలేనట్టు పడుకున్నాడు రాజు. డ్రైవర్ నౌకరు కలిసి మోసుకెళ్ళి కారు ముందు సీటుకి వెనక సీటుకి మధ్య ఉండే ఖాళీ స్థలంలో పడుకోబెట్టారు. కారు పోర్టికోలోకి వెళ్ళింది. శివపాదం సుజాత ఎక్కగానే కదిలింది. శివపాదం గోవా పారిపోవటానికి నిర్ణయించుకున్నాడని, అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకున్నాడని వాళ్ళ సంభాషణను బట్టి రాజు గ్రహించాడు. కానీ ఆ స్థితిలో తను చేయగలిగింది ఏమీ లేదని అతనికి తెలుసు. కదిలితే శివపాదం ఏ పిస్తోలు పిడితోనో తల మీద కొడతాడు. అందుకే కళ్ళు మూసుకుని కిక్కురు మనకుండా పడుకునే ఉన్నాడు. కారు ఆగింది. శివపాదం సుజాత వెళుతున్నారు. కొద్దిగా కళ్ళు తెరిచి చూశాడు. ఇంటి వెనక వైపు, వంటింటి వైపు తీసుకెళ్తున్నారు. వంట ఇంటి పక్కనున్న ఒక గదిలో నేల మీద పడుకోబెట్టారు. వేతవ చాలా బరువు ఉన్నాడు అన్నాడు వాళ్ళల్లో ఒకడు ఆయాసపడుతూ. పోదాం పదా అన్నాడు రెండోవాడు. తలుపు తాళం పెట్టాలి, తాళం తీసుకురాడని ఇక్కడ కాపలా ఉంటాను. చచ్చినట్టు పడున్న వీడికి కాపలా ఎందుకు? ఎందుకైనా మంచిది, నువ్వు త్వరగా వెళ్ళిరా. ఒక అతను వెళ్ళిపోయాడు. రాజు కళ్ళు కొద్దిగా తెరిచి ఓరకంటితో చూశాడు. ఆ వెళ్ళిన మనిషి తాళం తెచ్చి తలుపు తాళం వేసి వెళ్ళిపోతే తను తప్పించుకోవటం చాలా కష్టం. తప్పించుకునేందుకు ఏదైనా ప్రయత్నం చేయదలుచుకుంటే ఇప్పుడే చేయాలి. తన పక్కన నిలబడ్డ మనిషి బీడీ వెలిగించి అగ్గిపుల్ల పారవేసేందుకు కిటికీ దగ్గరికి వెళ్ళాడు. రాజు చివాలున లేచి పిడికిలి బిగించి ఆ మనిషి మీదకి ఒక గంతేసి మాడు మీద గట్టిగా కొట్టాడు. అతను కిక్కురు మనలేదు, వెనక్కి తిరగలేదు, నేల మీద కుప్పగా కూలిపోయాడు. చెరచెర అతన్ని గది మధ్యకు లాగి తలుపు ఓరగా వేసి తలుపు వెనక నిల్చున్నాడు. తాళం కోసం వెళ్ళిన మనిషి వచ్చి నేల మీద పడున్న మనిషిని చూసిన వెంటనే అనుమానం కలగదని రాజు నమ్మకం. ఏం జరిగిందో అతను గ్రహించే లోపలే అతనికి ఇదే చికిత్స చేయొచ్చు. చేతిలో తాళం పట్టుకుని ఈల వేసుకుంటూ హుషారుగా అతను తలుపు తోసి గదిలోకి వచ్చాడు.
తలుపు వెనక కాచుకున్న రాజు పిడికిలి బిగించి మెడ మీద ఒకే ఒక దెబ్బ కొట్టాడు. కింద పడిపోయాడు. రాజు తలుపు గడియ పెట్టి ఒకడి బట్టలు తీసేసి తను తొడుక్కున్నాడు. రెండో మనిషి కట్టుకున్న బట్టలు చీలికలుగా చింపి వాటితో ఇద్దరిని కలిపి కట్టేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి వాళ్ళ జేబుల్లో ఉన్న 2 రివాల్వర్లు తీసుకున్నాడు. గదిలోంచి బయటకు వచ్చి తలుపు తాళం పెట్టి తాళం చెవి జేబులో వేసుకుని నవ్వుకుంటూ హాల్లోకి వెళ్ళాడు. ఇక శివపాదమే దొంగలముఠ నాయకుడని, ఆ విషయం నిర్ధారణ చేయడానికి సాక్ష్యాల కోసం తను స్పృహపోయినట్టు నటిస్తున్నానని రాజు రాసిన ఉత్తరం చదవగానే యుగంధర్ గుండె దడదడా కొట్టుకుంది. రాజు తనంతట తాను ప్రాణాపాయకరమైన స్థితిలో ఇరుక్కున్నాడు. సుజాతని అతను ఇంతకుముందు కలుసుకుని యుగంధర్ అసిస్టెంట్ రాజునని చెప్పుకున్నాడు. ఇప్పుడు మేకప్ చెదిరిపోవటం సంభవిస్తే సుజాత ఇట్టే గుర్తుపట్టేస్తుంది. చాలా దురుసుగా ప్రవర్తించాడు. కుర్రతనం, వేడి రక్తం, ఉత్సాహం ఎక్కువ. వెంటనే తన రాజును ప్రమాదం నుంచి తప్పించేందుకు పూనుకోవాలి. శివపాదాన్ని, సుజాతను ముందు అరెస్ట్ చేస్తే తర్వాత సాక్ష్యం సంపాదించవచ్చు. నాయకుడు పోలీసులకు చిక్కిన తర్వాత మిగతా సభ్యుల్లో ఆందోళన కలుగుతుంది. ఎవరికి వారు తమను రక్షించుకునేందుకు తాపత్రయపడతారు. అప్పుడు వాళ్ళ మధ్య ఉన్న ఐకమత్యం, కట్టుబాటు సడలిపోతాయి అనుకుంటూ యుగంధర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఫోన్ చేశాడు. ఇక శివపాదం ఇంటి సమీపంలో వ్యాన్ ఆపించాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. డ్రైవ్ చేస్తున్న అతను, వ్యాన్లో ఉన్న ఇంకో 2 మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లే. శివపాదం ఇంటి వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ చెప్పిన విషయాలు బట్టి సుజాతకి దొంగలముఠ నాయకుడికి చాలా దగ్గర సంబంధం ఉందని, ఆమె అతని సెక్రటరీగా వ్యవహరిస్తుందని తెలిసింది. తార్కికంగా ఆలోచిస్తే ఆ నాయకుడు శివపాదమేనని తెలుస్తోందని చెప్పాడు యుగంధర్. వెంటనే స్వరాజ్యరావు శివపాదం గురించి ఆరా తీశాడు. వ్యాపారస్తుడని, బాగా లాభాలు సంపాదించాడని, చాలా పెద్ద మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడని తెలిసింది. దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో ఆస్తిపాస్తులు సేకరించినట్టు కానీ, ఇతరత్ర ఖర్చు పెట్టినట్టు కానీ సాక్ష్యం లేదు. శివపాదమే దొంగల నాయకుడైతే దొంగతనాల వల్ల సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టకుండా ఎక్కడో దాచిపెడుతూ ఉండాలి. కానీ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదిస్తున్న శివపాదం దొంగల ముఠాకు నాయకత్వం వహించి డబ్బు సంపాదించడానికి తాపత్రయపడాల్సిన అవసరం ఏముంది? యుగంధర్ పొరబడ్డాడేమో. యుగంధర్ పొరపాటు చేయడన్న నిశ్చయం ఏమిటి? స్వరాజ్యరావు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఢామ్ అని పిస్తోలు పేలిన చప్పుడు వినిపించింది. ఎక్కడి నుంచి? శివపాదం ఇంట్లోంచేనా? పిస్తోలే పేలిందా లేక ఏదైనా చప్పుడా? తను శివపాదం ఇంట్లో జొరబడితే బయటికి పొమ్మంటాడా? ఇంతలో మళ్ళీ ఢామని పిస్తోల్ పేలింది. స్వరాజ్యరావు ఇక సందేహించలేదు. ఒక్క పరుగు తీశాడు. ఇక డిటెక్టివ్ యుగంధర్ సుజాత ఇంట్లోంచి ఆదరాబాదరాగా బయటికి పరిగెత్తాడు. ఆస్టిన్ కారు దగ్గరికి వెళ్తూ ఉండగా సార్జెంట్ శివం ఎదిరి, ఏమిటి సార్ అడిగాడు కంగారుగా. కారు ఎక్కండి. మీతో ఇంకెంతమంది ఉన్నారు? 4. పిలవండి అన్నాడు యుగంధర్ కారు స్టార్ట్ చేస్తూ. శివం ఈల వేశాడు. పార్కు పక్క నుంచి 4 మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ ఆస్టిన్లో ఎక్కారు. ఆ ఆస్టిన్ ఎంత వేగంగా పోగలదో అంత వేగంగా తోలాడు యుగంధర్. అంత వేగంగా వస్తున్న కారు చూసి భయపడి సైకిళ్ల మీద వెళ్తున్న వాళ్ళు సైకిళ్ళు దిగి రోడ్డు పక్కన నిలబడ్డారు. రోడ్ల మీద నడుస్తున్న జనం బిత్తరపోయి చూస్తూ పేవ్మెంట్ల మీదకు పరిగెత్తారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చెయ్యెత్తి ఆపమని సంజ్ఞ చేశాడు కానీ కారు ఆగలేదు. శివపాదం ఇంటికి కొంచెం దూరంలో నిలబడి ఉన్న పోలీస్ వ్యాన్ని చూశాడు యుగంధర్. వ్యాన్ పక్కగా కారు ఆపాడు. వ్యాన్లో ఎవ్వరూ లేరు. శివపాదం ఇంటి వైపు చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఇన్స్పెక్టర్ ఏమైనట్టు? వ్యాన్ వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? తను శివపాదం ఇంట్లోకి వెళ్ళటం మంచిదా? యుగంధర్ ఆలోచనని భంగపరుస్తూ ఢామ్ అని పిస్తోలు పేలటం వినిపించింది. ఎట్నుంచి వచ్చింది ఆ శబ్దం? పిస్తోలు పేల్చిన చప్పుడైనా లేక ఏ కారో బ్యాక్ ఫైర్ అయిన శబ్దమా? తను శివపాదం ఇంట్లోకి వెళ్ళటం మంచిది కాదా? ఇలా ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ ఢామ్ అని చప్పుడు వినిపించింది. యుగంధర్ గుండె దడదడలాడింది. తన అసిస్టెంట్ రాజు శివపాదం చేతుల్లో బందీగా ఉన్నాడు. అతన్నే పేల్చాడేమో. ఒళ్ళు తెలియని ఆదుర్దాతో కారు దిగి రండి సార్జెంట్ అని కేక వేసి శివపాదం ఇంటి వైపు పరిగెత్తాడు. ఇక జీపు గోవా చేరుకునేలోగా నన్ను పోలీసులు పట్టుకుంటారు. శివపాదం అవతలి గదిలోంచి అనటం విన్నాడు రాజు. శివపాదం వెంటనే గోవాకు పారిపోదలుచుకున్నాడన్నమాట. తను అక్కడ ఉండగా దుర్మార్గుడు ఎలా పారిపోగలడు? రాజు అడుగులు అడుగేసుకుంటూ ముందుకు నడిచాడు. శివపాదం అనుచరులు ఎంతమంది ఆయనతో ఉన్నారో తెలియదు. ఏ క్షణాన ఎవరు ఎదురై తనను అటకాయిస్తారో అన్న భయం ఉన్నా శివపాదాన్ని ఇంటిలోంచి కదలనివ్వకూడదని నిశ్చయించుకున్నాడు. తలుపు దగ్గరికి వెళ్ళి తలుపుకు అడ్డంగా ఉన్న తెర కొద్దిగా తొలగించి చూశాడు. ఎదురుగా కూర్చున్న సుజాత కనిపించింది. మొహంలో నెత్తురు చుక్కలేదు. కళ్ళు రెపరెపలాడుతున్నాయి. భయంతో వణికిపోతోంది. త్వరగా ఊపిరి పీలుస్తోంది.
భయమో ఆవేశమో రాజుకు అర్థం కాలేదు. శివపాదం వీపు తలుపు వైపు ఉంది. తోడు దొంగ అయిన శివపాదాన్ని చూస్తే ఆమెకు అంత భయం ఎందుకు? శివపాదం నవ్వాడు. ఇప్పుడు నీకెవరూ సహాయం చేయలేరు, ఎవరో నిన్ను రక్షించలేరు. నేను చెప్పినట్టు విని నాతో బయలుదేరడానికి అంగీకరించి ఉంటే నీ ప్రాణం దక్కేది. మొండితనం చూపావు, అనుభవించు. శివపాదం మాటలు రాజుకు స్పష్టంగా వినిపించాయి. పట్టపగలు నలుగురు ఇంట్లో తిరుగుతూ ఉండగానే నన్ను కాల్చి చెప్పడానికి నీకెన్ని గుండెలున్నాయి? నిమిషంలో పట్టుబడతావు అంది ధైర్యంగా. ఫూల్, నిన్ను కాల్చిన ఎవరికీ తెలియదు. ఈ రివాల్వర్కి సైలెన్సర్ ఏర్పాటు చేశాను. నిన్ను కాల్చిన మరుక్షణం నేను ఇక్కడ ఉండను. నేను గోవా చేరుకునేలోగా నిన్ను హత్య చేసిన విషయం తెలిసినా ఏమీ జరగదు. నన్ను చంపడం వల్ల నీకు ఒరిగే లాభం ఏమిటి? దొంగల ముఠా నాయకుడిని నేనని నీకొక్కదానికే తెలుసు. నువ్వు లేకపోతే ఆ విషయం ఎవరూ తెలుసుకోలేరు. పరిస్థితి విషమిస్తోంది. ఏ క్షణాన్నైనా శివపాదం సుజాతను పిస్తోల్తో కాల్చచ్చు. ఇప్పుడిక తన జోక్యం కల్పించుకోక తప్పదు. రాజు తలుపుకున్న తెర తొలగించి ముందుకెళ్ళాడు. సుజాత తనను చూసి శివపాదాన్ని హెచ్చరించకుండా ఉంటే అతని చేతిలో పిస్తోల్ ఎగరగొట్టచ్చు. అవసరమైతే వెనక నుంచి షూట్ చేసి చేయి గాయపరచచ్చు. సుజాత రాజును చూసింది. ఆశ్చర్యం, సంతోషం, ధైర్యం ఆమె కళ్ళల్లో ఆరక్షణం కనిపించి మాయమయ్యాయి. చూడు, నీ వెనక ఎవరున్నారో అంది నవ్వుతూ. నా వెనక? నా దృష్టి మళ్లించడానికి ప్రయత్నించి తప్పించుకోలేవు. నిజంగానే ఆ త్రిలోక్? అవును, నేనే అన్నాడు రాజు సుజాత మీద నుంచి శివపాదం దృష్టి మరల్చడానికి. శివపాదం ఆశ్చర్యంతో భయంతో వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరుగుతూ ఉండగా సమయం చూసి సుజాత అతని ఛాతీ మీద గట్టిగా కొట్టింది. అతని చేతిలోని పిస్తోల్ కింద పడింది. సుజాత నవ్వటం ప్రారంభించింది. ఆ నవ్వులోంచి శివపాదం కదిలితే కాల్చేస్తాను అన్న రాజు మాటలు వినిపించాయి. శివపాదం చేతిలో చూసుకున్నాడు. పిస్తోల్ లేదు. నిప్పులు కక్కుతూ సుజాతను చూశాడు. వెనక్కి తిరిగి రాజును చూసి, నువ్వు త్రిలోకువి కదూ, ఎందుకీ దౌర్జన్యం అన్నాడు. రాజు నవ్వి, నా పేరు రాజు, యుగంధర్ అసిస్టెంట్ని అన్నాడు. ఆ మాట వినగానే శివపాదం మొహం పాలిపోయింది. క్షణంలో తేరుకుని ఉగ్రుడై, మిస్టర్, నువ్వెవరైతే నాకే, తక్షణం ఇంట్లోంచి బయటికి నడు గర్జించాడు. శివపాదం బుకాయించిక ప్రయోజనం లేదు. మీ నాటకం బయటపడింది. స్టాక్ బ్రోకర్ శివపాదమే దొంగల ముఠా నాయకుడని పోలీసులకు తెలుసు. ఏ క్షణానైనా ఈ ఇంటిని చుట్టుముడతారు. శివపాదం గజగజ వణకటం ప్రారంభించాడు. తడబడుతున్న మాటలతో, దట్ ఈజ్ నాన్ సెన్స్, నేనా దొంగని అంటూ సోఫాలో చతికిలబడ్డాడు. సుజాత, నువ్వు కూడా అతని పక్కన కూర్చో అన్నాడు పిస్తోల్ చూపిస్తూ. రాజు, వెనక్కి తిరిగి చూడు అరిచింది సుజాత. నిజంగా శత్రువులే ఎవరైనా వచ్చారో లేక శివపాదం చేతిలోంచి కింద పడ్డ పిస్తోల్ తీసుకోవటానికి సుజాత తన దృష్టి మళ్లించడానికి అలా చెప్పిందో రాజు తేల్చుకోలేకపోయాడు. నువ్వు ముందు అక్కడి నుంచి దూరంగా అంటూ ఉండగా ఎవరో దగ్గరకు వస్తున్న అలికిడి వినిపించి రాజు వెనక నుంచి, అతని శత్రువే అయితే తల మీద కొడతాడు అనుకుని రాజు నేల మీద ఒరిగిపోతూ చూశాడు. జయరాం చేతిలో టైర్ లివర్ పట్టుకుని నిల్చున్నాడు. తననే తల మీద కొట్టడానికి చెయ్యి ఎత్తిపెట్టి వంగుతున్నాడు. కింద పడుతున్నప్పుడు పిస్తోల్ ఉన్న చెయ్యి ముందుకు జారటం వల్ల చెయ్యోంచి జయరాం మీద పిస్తోల్ గురిపెట్టడానికి వ్యవధి లేకపోయింది. జయరాం టైర్ లివర్ తన మీదకి ఏ క్షణాన్నైనా విసరచ్చు. 2 కాళ్ళు మడిచి జయరాం మోకాళ్ళ మీద బలంగా తన్నాడు. జయరాం కింద పడ్డాడు. ఆ అదును చూసుకుని శివపాదం ఒక్క ఉరికి పిస్తోల్ ఉన్న రాజు చేయి గట్టిగా పట్టుకుని మెలిపెట్టడం ప్రారంభించాడు. కింద పడిపోయిన జయరాం రాజు కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. రాస్కెల్, పిస్తోల్ విడు అన్నాడు శివపాదం. జయరాం కాళ్ళు పట్టుకుని విరుస్తున్నాడు. శివపాదం చేయి వెనక్కి ఉంచుతున్నాడు. ఎముకలు విరుగుతున్నాయి. భరించలేని బాధ. రాజు పళ్ళు బిగించాడు. పిస్తోలు మేట మీద వేలు పెట్టి బలంగా నొక్కాడు. పిస్తోలు పేరింది. చెవులు బద్దలయ్యే చప్పుడైంది. గుండు శివపాదానికి తగిలిందో లేదా రాజుకు తెలియదు. కానీ ఆ చప్పుడు కదిలిపోయిన జయరాం తన కాళ్ళ మీద పట్టు క్షణం సడలించాడు. రాజు కాళ్ళు తాటించాడు. జయరాం పట్టు వదలక తప్పింది కాదు. చేయి జాడించినప్పుడు పిస్తోల్ కింద పడిపోయింది. శివపాదం దాన్ని తీసుకుని తన మీదకు గురిపెట్టాడు. సుజాత గదిలో లేదు. శివపాదం మొహం చూస్తే తెలుస్తోంది అతను మాట్లాడదలుచుకోలేదు. ఓ క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు. ముందు తన ప్రాణాలు కాపాడుకోవాలి. వెనక్కొక్క గెంతేసి సోఫా వెనక్కి వెళ్ళి మోకాళ్ళ మీద వంగి నక్కి కూర్చున్నాడు. శివపాదం ఏం చేస్తుంది? తల కొద్దిగా పైకెత్తి చూశాడు. పిస్తోలు పేలింది. గుండు రాజు తలపైగా అరంగుళం వాసిలో పోయి కిటికీ అద్దానికి తగిలింది. పెళపెళమని అద్దం విరిగి గాజు పెంకులు చుట్టూ పడ్డాయి.
వాణ్ణి ఆ సోఫా కింద నుంచి బయటికి లాగు అరిచాడు శివపాదం. ఇక శివపాదం ఇంటి వాకిలి తలుపు తెరిచే ఉంది. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు మఫ్టీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్తో లోపలికెళ్ళాడు. పిస్తూలు పేలిన చప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ గదిలోంచి వచ్చింది? తలుపుకు ఆనుకుని హాల్లో నిలబడ్డారు. ఇంట్లో ఎవరు అరిచాడు స్వరాజ్యరావు. ఎవరూ పలకలేదు. ఒక మనిషిని వంటింటి వైపు, ఇంకొక అతన్ని మేడ మీదకి వెళ్ళమని చెప్పి తన కుడి వైపున నడవాలోకి వెళ్ళాడు. వాణ్ణి ఆ సోఫా వెనక నుంచి బయటికి లాగు అన్న మాటలు వినిపించాయి ఇన్స్పెక్టర్కి ఓ గదిలోంచి. ఆ గది తలుపు తట్టి పోలీస్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని వెంటనే తలుపు తీయండి అరిచాడు. కానీ జవాబు లేదు, తలుపు తెరవలేదు. ఇంట్లో ఎక్కడా ఎవరూ లేరు సార్. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి చెప్పారు. తలుపు బద్దలు కొట్టండి ఆజ్ఞాపించాడు స్వరాజ్యరావు. ఇక ఇన్స్పెక్టర్ అరుపు విని శివపాదం కనుబొమ్మలు ముడిచాడు. పిస్తోలు రాజు వైపు గురిపెట్టి మళ్లీ పేల్చాడు. గుండు సోఫాలో గుచ్చుకుంది. జయరాం సోఫా వెనక్కి వెళ్తున్నాడు. శివపాదం కూడా సోఫా వైపు చూస్తున్నాడు. ఇద్దరూ వస్తూ ఉండటం చూసి రాజు డాలులాగా సోఫా అడ్డంగా పెట్టుకుని పక్కకు జరిగాడు. శివపాదం మళ్ళీ రాజు వైపు గురిపెట్టి పిస్తోల్ పేల్చాడు. గుండు సోఫాలో గుచ్చుకుంది. సోఫా అడ్డంగా ఉన్నంతసేపు పిస్తోల్ గుళ్ళు తనకు తగలవు. శివపాదం ఎందుకు పిస్తోల్ పేలుస్తున్నాడు? మతి చెలించిందా? శివపాదం జయరాం కిటికీ దగ్గరికి వెళ్ళటం సోఫా కింద నుంచి చూశాడు రాజు. కిటికీ అద్దం పగిలిపోయింది. అక్కడక్కడ గాజు ముక్కలు వేలాడుతున్నాయి. జయరాం వాటిని లాగేశాడు. రాజుకు వాళ్ళ ప్రయత్నం ఏమిటో అర్థమైంది. కానీ తను ఏం చేయగల స్థితిలో లేడు. శివపాదం పిస్తోలు తన మీద గురిపెట్టే ఉంచాడు. సోఫా వెనక నుంచి తను కదిలితే శివపాదం పేలుస్తాడు. శివపాదం కిటికీలోంచి బయటికి దూకాడు. అతని వెనకే జయరాం కూడా దూకాడు. శివపాదం గదిలోకి ఒకసారి పిస్తోలు పేల్చాడు. తాను గదిలోనే ఉన్నాడని పోలీసులు అనుకునేందుకు అతను పిస్తోలు పేల్చాడని రాజు గ్రహించాడు. సోఫా వెనక నుంచి బయటకు వచ్చాడు. పోలీసులు తలుపులు బద్దలు కొడుతున్నారు. నేల మీద పడిన పిస్తోలు కోసం వెతికాడు. కనపడలేదు. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. రాజు కూడా కిటికీలోంచి బయటికి దూకాడు. ఇక తోటలోకి పరిగెత్తుతున్న శివపాదాన్ని జయరాం చూశాడు. యుగంధర్ ఇద్దరిని. ముసలాడైన శివపాదం వేగంగానే పరిగెత్తుతూ వెనక్కి తిరిగి చూశాడు. యుగంధర్ అతని వెనక ఇంకో ఇద్దరు తనను వెంబడిస్తున్నారు. వాళ్ళు మరీ దగ్గరికి రాకుండా భయపెట్టేందుకు శివపాదం పిస్తోలు పేల్చాడు. ప్రహరీ గోడ చేరుకున్నాడు. జయరాం గోడెక్కి శివపాదానికి చేయి అందించాడు. అతని చేయుతతో శివపాదం గోడెక్కుతున్నాడు. ఇక తాత్సారం చేసి ప్రయోజనం లేదు. గోడ మీద నుంచి అవతలకు దుగ్గితే వాళ్ళని పట్టుకునే అవకాశం లేకపోవచ్చు. గోడ అవతల కారు ఉండేటట్టుగా శివపాదం ఏర్పాటు చేసి ఉండొచ్చు. యుగంధర్ పిస్తోలు గురిపెట్టి యువతలకు దిగండి లేదా పేలుస్తానని అరిచాడు. శివపాదం జయరాం గోడ మీద నిల్చున్నారు. జవాబుగా శివపాదం పిస్తోలు పేల్చాడు. అదే సమయానికి పిస్తోలు పేల్చాడు యుగంధర్. గుండు జయరాంకి తగిలింది. మూలుగుతూ కింద పడ్డాడు. యుగంధర్ పరిగెత్తుకెళ్ళి ప్రహరీ గోడ పైకెక్కాడు. శివపాదం పరిగెత్తుతున్నాడు. అప్పుడే చాలా దూరం పరిగెత్తాడు. యుగంధర్ గోడ మించి కిందకు దూకాడు. శివపాదాన్ని వెంబడించాడు. యుగంధర్ లాగా పెద్ద అంగలు వేయలేదు శివపాదం. ముసలాడు వెనక్కి తిరిగి చూశాడు. యుగంధర్ దగ్గర అవుతున్నాడు. రోడ్డు మీద పరిగెత్తితే చిక్కిపోతాడు. రోడ్డు పక్కనున్న కొబ్బరి తోటలోకి పరిగెత్తాడు. యుగంధర్ వెంబడించాడు. తోటలో ఉన్న వినాయకుడి మందిరంలోకి శివపాదం పరిగెత్తడం చూశాడు. శివపాదం ఇక తప్పించుకోలేవు. చేతులు ఎత్తిపెట్టి కిక్కురు మనకుండా బయటికి రా అని అరిచాడు యుగంధర్. యుగంధర్ నువ్వు ఒక్కరివేనా, ఇంకెవరైనా నీ కూడా ఉన్నారా అడిగాడు శివపాదం. ఎందుకు? నేను నీకో మాట చెప్పాలి. ఒక్కడనే ఉన్నా చెప్పు. నేను చాలా డబ్బు సంపాదించాను. నన్ను వదిలిపెడితే నీకు 2 లక్షలు ఇస్తాను. యుగంధర్ నవ్వి అందరినీ అన్నిటినీ డబ్బుతో కొనవచ్చు అనుకుంటున్నావా పిచ్చివాడా? ఆ అపోహ మానుకొని ఇకనైనా బయటికి రా అన్నాడు. నన్ను పట్టివ్వటం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి? ఓ దుర్మార్గుణ్ణి పట్టుకున్నానన్న తృప్తి, నువ్వు ఎవరికీ ఇంకా హాని చేయలేవనే సంతోషం. ఇదిగో పోలీసులు వచ్చేశారు అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సార్జెంట్ శివం, రాజు ఇద్దరు కానిస్టేబుల్స్ చూస్తూ ఉండటం చూసి శివపాదం తల కొంచెం బయటకు పెట్టి చూశాడు. పోలీసులను చూడగానే గుండె ఆగిపోయింది. పిస్తోల్ తీసి కణత దగ్గర పెట్టుకుని పేల్చుకున్నాడు. రాజు రా పోదాం. శవాన్ని మార్చురికి పంపడం పోలీసుల పని. స్వరాజ్యరావు ఏర్పాటు చేస్తారు అన్నాడు యుగంధర్ వెనక్కి తిరుగుతూ. ఇక సాయంకాలం 5 గంటలకు యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళారు. సూరి, లలిత, సరళ, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. గదిలో ఉన్న నలుగురిని చూస్తూ ఆశ్చర్యపోయారు. 2 యుగంధర్లు, 2 రాజులు ఉన్నారు. స్వరాజ్యరావు కళ్ళు నలుపుకుని ఇది కనికట్ట మాయ అన్నాడు.
యుగంధర్ నవ్వుతూ తన రూపంలో ఉన్న మనిషి భుజం తట్టాడు. అతను జేబు రుమాలతో మేకప్ సరి చేసుకున్నాడు. రాజు రూపంలో ఉన్న అతను కూడా మేకప్ తుడి చేసుకున్నాడు. వీళ్ళిద్దరి సహాయం వల్లనే సరళను సజీవంగా చూస్తున్నాం. సరళ విషయంలో జోక్యం కల్పించుకోనని శివపాదానికి చెప్పాను. అతన్ని నమ్మించేందుకు వీళ్ళిద్దరిని మాకు మళ్ళీ మేకప్ చేసుకుని ఇక్కడ ఉండమన్నాను. మా పాత్రలు వీళ్ళిద్దరూ అమోఘంగా నిర్వహించారు అన్నాడు యుగంధర్. అందరూ కూర్చున్న తర్వాత సుజాత విషయం ఏమైనా తెలిసిందా అని అడిగాడు. ఇంకా ఏం తెలియలేదు. రైలు స్టేషన్లోనూ ఎయిర్పోర్ట్లోనూ ట్రంక్ రోడ్ల మీద మా ఆఫీసర్లు కాపలా కాస్తున్నారు. దొంగల ముఠాలోని మిగతా వాళ్ళందరినీ పట్టుకున్నాను. ఈ దొంగల ముఠా నాయకుడు శివపాదం అని, సుజాత అతని సెక్రటరీ అని ఇంకా నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు సూరి. యుగంధర్ తల ఊపి, మీరు అనుమానించకుండా ఉండేందుకే వాళ్ళు అలా నాటకం ఆడారు. వాళ్ళకి మిమ్మల్ని చంపాలన్న ఉద్దేశం లేదనుకుంటాను. మిమ్మల్ని వాళ్ళలో చేర్చుకుని ఇంకా జోరుగా దొంగతనాలు సాగించాలనుకుని ఉంటారు. ఆ అత్యాసే వాళ్ళ నాశనానికి దారితీసింది అన్నాడు. ఈ దొంగల ముఠాతో శివపాదానికి సుజాతకి సంబంధం ఉందని మీరు ఎప్పుడు అనుమానించారు అడిగాడు స్వరాజ్యరావు. తను ఆపదలో ఉన్నానని శివపాదం సూరి సహాయం కోరినట్టు తెలియగానే అనుమానం కలిగింది. సూరి ప్రాణానికి అప్పటికే 2-3 సార్లు ఆపద కలిగింది. అప్పుడే శివపాదం ప్రాణానికి కూడా ఆపద కలగటం కాకతాళీయం. అంతా కాకతాళీయంగా ఏది జరిగినా అనుమానం కలుగుతోంది. తర్వాత సూర్యుని కలుసుకున్నప్పుడు తనని సుజాతని ఎత్తుకురావటం, తన కళ్ళ ముందు సుజాతని హింసించడం ఆయన చెప్పారు. అప్పుడు నా అనుమానం నిర్ధారణ అయింది జవాబు చెప్పాడు యుగంధర్. ఎలా అడిగాడు సూరి. మీరు మాయమైన మర్నాడు రాజు సుజాతను ఆమె ఇంట్లో కలుసుకున్నాడు. మిమ్మల్ని కలుసుకునే లేదని ఆమె చెప్పింది. నిజంగా ఆమెను దొంగలు ఎత్తుకుపోయి బంధించి ఉంటే మర్నాడు ఇంట్లో ఎలా ఉంటుంది? దొంగలు ఆమెను వదిలేస్తుంటే పోలీసులకు రిపోర్ట్ ఎందుకు చేయలేదు? సుజాతను అనుమానించడానికి అదే కారణం. సుజాత నిజంగానే శివపాదం అన్న కూతురా అడిగాడు సూరి. ఏమో. యుగంధర్ ఆ మాట అంటూ ఉండగా తలుపు చప్పుడైంది. రాజు వెళ్ళి చూశాడు. ఒక కవర్ తీసుకొచ్చి, ఎక్స్ప్రెస్ డెలివరీ ఉత్తరం సార్ అని యుగంధర్కి ఇచ్చాడు. యుగంధర్ కవర్ చింపి సుజాత వ్రాసింది చదువుతాను వినండి అని చదవటం ప్రారంభించాడు. డియర్ డిటెక్టివ్ యుగంధర్, కొన్ని విషయాలు తెలియజేయడానికి ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం మీకు అందేసరికి నేను ఈ దేశంలో ఉండను. శివపాదం ధర్మం అంటూ అతను చేసిన ఏర్పాట్లు నేను ఉపయోగించుకుని గోవా వెళ్తున్నాను. శివపాదం నా చిన్న నాన్న కాదు. నేను ఆయన సెక్రటరీగా పనిచేసేదాన్ని. షేర్ మార్కెట్లో ఆయన దెబ్బతిని చితికిపోయినప్పుడు దొంగల ముఠ ఒకటి ఏర్పాటు చేయమని నేనే ఆయనకి సలహా ఇచ్చాను. పోయిగా ధైర్యం చెప్పగా పథకం అంతా వివరంగా చెప్పగా చివరికి పూనుకున్నాడు. మా సంస్థకు తనే పెద్దని, తనే అధ్యక్షుడని అతను అనుకునేవాడు, కానీ నిజానికి బాధ్యత అంతా నాది. సూర్యుని మాలో చేర్చుకుంటే ఎక్కువ లాభం సంపాదించవచ్చని చెప్పింది నేనే. అతన్ని చంపాలన్న ఉద్దేశం నాకు లేదు. బెదిరించి లొంగ తీయటానికి ప్రయత్నించాను. అందుకే 2-3 సార్లు అతను బెదిరిపోయే సంఘటనలు ఏర్పాటు చేశాను. శివపాదం ప్రమాదంలో ఉన్నాడని చెప్పి సూరితో పరిచయం చేసుకున్నాను. ఆ మిష మీద సూరి తన ప్రాణరక్షణకు ఏమి ఏర్పాటు చేసుకుంది తెలుసుకున్నాను. నా సౌందర్యం ఉపయోగించి అతన్ని లొంగ తీయటానికి ప్రయత్నించాను, కానీ అతను లలితను ప్రేమించి ఉండటం వల్ల నాకు దాసుడు కాలేదు. నా ప్రయత్నాలన్నీ విఫలం కావటం వల్ల సూరిని బంధించక తప్పింది కాదు. సరళని లలితను కూడా బంధించాను, కానీ సూరి మాతో సహకరించడానికి అంగీకరించలేదు. సూరి మా మాట వినటానికి ఒప్పుకున్న సరళను లలితను మా బందీలుగా ఉంచదలిచాను. అప్పుడు కానీ అతను మళ్ళీ ఎదురు తిరగకుండా ఉండడు. సరళ ద్వారా మీరు ఈ కేసులో సంబంధం కల్పించుకున్నారు. ఇక మేము అనుకున్నట్టుగా సవ్యంగా మా పని జరగదని అప్పుడు నాకు అనుమానం కలిగింది. అయినా నా ప్రయత్నాలనే మానలేదు. కానీ మీరు చాలా తెలివిగా నన్ను మోసం చేశారు. మీ ఇంట్లో మీలా నటించిన ఇద్దరు, మీలా మేకప్ చేసుకున్న మీ మిత్రులని, మీరు రాజు మారి త్రిలోక్గా మారు వేషాల్లో మా ముఠాలో ప్రవేశించారని చివరిదాకా మాకు తెలియదు. షా సాహెబ్ జ్యువెలర్స్లో నిజంగానే దొంగతనం జరిగిందని మీరిద్దరూ ఆ నగలమ్మటానికి సేటు దగ్గరికి వెళ్ళారని అనుకున్నాను. పోలీసులు మీరు షా సాహెబ్ జ్యువెలర్స్ ప్రొపరేటర్ సహాయంతో నాటకం ఆడారని, సేట్కి ఆ నగలు చూపించిన మరుక్షణం వాటిని పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇచ్చుంటారని తర్వాత గ్రహించాను. నిజానికి మీకు కానీ సరళ, లలిత, సూర్యులకు కానీ ప్రాణాపాయం కలిగించాలని నేను ఎన్నడూ అనుకోలేదు. నేను అడ్డు లేకపోతే సూరిని, లలితని, సరళను హత్య చేసి ఉండేవాళ్ళు. ఏది ఎలా జరిగితేనే చివరికి మీరు జయించారు, నేను ఓడిపోయాను. గోవా నుంచి మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వచ్చేందుకు వీలు కలుగుతుందో తెలియదు. ఈసారి ఏ విషయంలోనైనా మనం ఎదుర్కోవటం తటస్థిస్తే మీ ఎత్తులకు పై ఎత్తులు వేయగలననే ధైర్యం ఉంది. షరా, ఎప్పుడైనా గోవా వస్తే నన్ను కలుసుకోమని రాజుకు చెప్పండి. డిటెక్టివ్ కదూ, నా అడ్రస్ సులభంగా తెలుసుకుంటాడు. సెలవు. సుజాత.
అదండి మరి సీరియల్. అక్కడితో అందరి ఆట కట్టింది. కానీ ఇంకా సుజాత అనే క్యారెక్టర్ అలా ఉండిపోయింది. సో, దాని గురించి మళ్ళీ ఇంకొక నవల రాస్తారేమో ఆయన. కొమ్మూరి సాంబశివరావు గారు. మరి అందరూ శత్రుశేషం ఎక్కడ ఉండకూడదు కదా! అందుకని. ఏది ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.